ప్రభునామ స్తోత్రములు. మీ అందరికి వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక దేవా, మీ పరిశుద్ధమైన, మీ ఘనమైన, మీ శ్రేష్టమైన మీ నామం బట్టి మీ స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నాయన, గడిచిన మా ప్రభువా, అయ్యా మా ప్రభువా, దినములన్నీ మీ కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని ప్రభువా ప్రేమించి భద్రపరిచినందుకు మీ స్తోత్రాలు దేవా. ఇదిగో ప్రభువా నాయన, ప్రభుత్వం వారు దేవా నా తండ్రి మా ప్రభువా ప్రార్థన మందిరాలకు ఇచ్చిన మా ప్రభువా ఆ యొక్క సడలింపును బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమున ప్రభువా మీ పాద సన్నిధిలో మేము స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. మీ వందనాలు దేవా. మీకే స్తుతులు 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 ప్రభువా. ప్రభువా పరిశుద్ధుడా మీ స్తోత్రం 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 నాయన. దయగలిగిన మా ప్రభువా మీ స్తుతులు 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 ప్రభువా. ప్రేమమయుడా మీ స్తుతులు 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 ప్రభువా. అత్యున్నతమైన సింహాసనమందు ఆసనుడా మీ స్తోత్రం 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 ప్రభువా. దేవాదేవుని జీవాత్మ మీ స్తోత్రం 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 ప్రభువా. అయ్యా మీ నామం బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభు, మీ కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీ స్తుతులు ప్రభువా. దేవా మీ వందనాలు తండ్రి. ప్రభువా నాయన, ఎన్నో మా ప్రభు ఆదివారాలు ప్రభు నాయన మీ సన్నిధిలో కూడుకోలేకపోయాం మా ప్రభువా నాయన. నా తండ్రి దేవా ఇదిగో ప్రభువా నా తండ్రి దినమందు నా ప్రభువా అయ్యా మీ సన్నిధిలో కూడుకొని ఉన్నాం ప్రభువా. మీ స్తుతులు దేవా. కూడి వచ్చిన బిడ్డలను బట్టి మీ స్తుతులు ప్రభువా. వందనాలు అయ్యా. ఇంకా రావాల్సిన వారు మా ప్రభువా తోడుకుని వారిని తీసుకురండి, సహాయం చేయండి ప్రభువా. అయ్యా మీ స్తుతులు 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 ప్రభువా. పరిశుద్ధుడివి 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 అని ప్రభువా నిత్యము గానముల చేత కొనియాడబడుతున్న మా జగద్రక్షక మీ స్తోత్రం 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 ప్రభువా. మహిమా స్వరూపుడా మీ స్తుతులు, మహాఘనుడా మీ స్తుతులు అయ్యా. ఓ నిత్య నివాసి మీ స్తుతులు 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 ప్రభువా. అయ్యా మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభువా నాయన. దేవా పరిశుద్ధుడు అయ్యా మీ స్తుతులు 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 ప్రభువా. అయ్యా ప్రేమ స్వరూపుడా మీ స్తుతులు ప్రభువా నాయన. మీకే వందనాలు అయ్యా. మీ స్తోత్రం 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 ప్రభువా. అయ్యా మీ స్తుతులు 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 ప్రభువా. దేవా తండ్రి మీకు వందనాలు. మీ స్తోత్రం ప్రభువా నాయన. మీ స్తుతులు 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 ప్రభువా. అయ్యా ఇదిగో ప్రభువా ఈ సమయంలో నా తండ్రి మీ పాద సన్నిధిలో ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీ స్తుతులు ప్రభువా నాయన. మీ వందనాలు అయ్యా. చిరుకుడా మీ స్తుతులు ప్రభువా నాయన. అద్భుతములు చేయవాడా మీ స్తుతులు ప్రభువా. అయ్యా మీ వందనాలు స్తుతులు 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 ప్రభువా. దేవాదేవుడు జీవాత్మ మీ స్తోత్రం 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 ప్రభువా నాయన. దేవా యొక్క ఆరాధన అంతను కూడా ప్రభువా మీ నామానికి మహిమార్థంగా జరిగించుకొని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయ్యా మీ సన్నిధిలో మిమ్మల్ని వేడుకొంచుకున్నాం ప్రభువా నాయన. అయ్యా ఇదిగో ప్రభువా నాయన మీ ప్రభుని బట్టి మీకు ప్రార్థన చేస్తూ మీ దయని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయ్యా మీ స్తుతులు స్తుతులు స్థలాన్ని పరిశుద్ధపరచునాయన, వస్తున్న వారిని పరిశుద్ధపరచునాయన. దేవా మీ కృపా సన్నిధి వారికి తోడుగా ఉంచి దేవా సహాయం చేయి. ఈ యొక్క ఆరాధన ద్వారా నీకు మహిమ కలుగునట్లుగా సహాయం చేయి. మాకు కాదు యెహోవా, మాకు కాదు నాయన. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే కలుగునుగా స్తోత్రాలు. మా ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి మీ స్తోత్రాలు. మీ కృపా సన్నిధిని తోడుగా ఉంచి మహిమపరచండి. క్రీస్తులో ఉన్న సకల దీవెనలు మీరు మాకు దయచేయమని మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మీకు మనం చేయించుకుంటున్న పాటల్లో ప్రార్థనలో వాక్య పరిచయం అంతట్లో కూడా తోడు నడిపించండి. యేసు నామములో ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగుతున్నానండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ సమయంలో క్రైస్తవుల నుంచి కీర్తన స్కూల్ నుంచి మనం ప్రభువు స్తుతించుకుందాం.
నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము. నీ కృపయే నా జీవనాధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ సౌందర్యం యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము. నీ సౌందర్యం యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము. నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా. దేవుని యొక్క మాటలు మనం వినబోతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి దాదాపు 3 నెలల తర్వాత, అంటే 2 నెలల తర్వాత మనం దేవుని సన్నిధిలో ఈ విధంగా
కూడుకుంటానికి ప్రభు మనకు కృప చూపించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, మరి మొట్టమొదటగా మనం దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని యొక్క వాక్యమును బట్టి మన జీవితాలను మనం మలుచుకునేవారిగా ఉండాలి. మన జీవితాలను ఎవరో మలచరు, దేవుడు మలచాలనుకుంటున్నాడు. కాబట్టి మరి ఆ కుమ్మరు వాని చేతిలో మట్టి ఎలాగుంటుందో మనం కూడా దేవుని చేతిలో ఉంటే అప్పుడు దేవుడు మనల్ని తనకిష్టం వచ్చినట్లుగా మలుచుకుంటాడు. ఆమె హల్లెలూయా. కాబట్టి దైవ చిత్తానుసారంగా మనం మలచబడటానికి దైవ చిత్తానుసారంగా ఒక విలువైన పాత్రగా మనం ఉండటానికి దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమై ఉంది. హల్లెలూయా. కాబట్టి దానికోసం మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తాము. ఈ దినాల్లో ప్రజలు దేవుని మాటను వినక దేవుని యొక్క వాక్యాన్ని ఏ మాత్రము కూడాను లెక్క చేయకుండా వాక్యములకు వ్యతిరేకంగా వారి యొక్క జీవితాలను వారు నడిపించుకుంటూ ఉన్నారు. అందుకనే మనమైతే అలా ఉండకూడదు. మనం దేవుని మాటకు విధేయులమై నడుచుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 29వ అధ్యాయం, సామెతల గ్రంథం 29వ అధ్యాయము అది 18వ వచనాన్ని మనం చదువుకుందాం. 18వ వచనం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగులు, ధర్మశాస్త్రమును అనుసరించేవాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మర్చిపోయినట్టున్నాను, చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడానికి. అవునా కదా? అందుకని హల్లెలూయా మర్చిపోయాం, ఆమెను మర్చిపోయాం, ప్రార్థనలు కూడా మర్చిపోయి ఉంటారు చాలామంది నాకు తెలిసి. అవునా కదా? ఎందుకంటే చాలా రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. దేవోక్తి లేని ఎడల, దేవోక్తి అంటే దైవ దర్శనం, దేవుని మాట లేని ఎడల జనులు ఎలా ఉంటారంట అంటే ఒక మాట పచ్చిగా చెప్పాలంటే అదుపు లేకుండా ఏమంటారు మనం చాలామంది అంటూ ఉంటాం, అరే వాడు చూడరా లేకపోతే చూడరా, వాడికి అదుపు లేకుండా ఎలాగా తిరుగుతున్నాడు. అవునా కదా? కాబట్టి దేవుని మాట లేకపోతే ప్రతినిధులారా నిజంగా మనుషులకి కట్టడం. అవునా కదా? దైవ సంబంధమైన కట్టడం కోల్పోతే ఇక మనుషుల మధ్యన ఏ విధమైన కట్టడం ఉంటుంది? మనుషుల మధ్యన ఏ విధమైన మరి ప్రేమలు ఉంటాయి? దైవ సంబంధమైన కట్టుబాటు అనేది మనుషులకు లేకపోతే ఇక వాస్తవంగా మనుషుల మధ్యన కూడాను ఏ విధమైన వీళ్ళు మా అమ్మ, మా నాన్న, లేకపోతే మా చిన్నమ్మ, మా పెద్దమ్మ, లేకపోతే మా అత్త, మా మామయ్య, ఈ విధమైన కట్టుబాట్లు ఉంటాయా? కాబట్టి కట్టుబాట్లు ఉండవు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఒక మరి బాధ్యతతో కూడిన ఒక ప్రత్యేకమైన ఉద్దేశాలు మనలో ఉండాలి అని అంటే మొట్టమొదటిగా దైవభక్తి అనేది అవసరం. హల్లెలూయా. దేవుని మాట అవసరం. మరి దేవుని మాట ఎందుకు మనుషులకు కొదువైపోతూ ఉంది? దేవుని మాట ఎందుకు మనుషులకు మరి అందించబడట్లేదు అని అంటే బైబిల్లో ఒక మాటను మనం చూస్తూ ఉంటాం. ప్రియ సహోదరుడా, దేవుడేమో తన మాటల్ని మరి మనకు అందించకుండా ఉండాలని లేదు. దేవుడు ఎప్పుడు కూడా మనుషులతో మాట్లాడాలని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం అయ్యింది. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం, దేవుడు ఎప్పుడు కూడా మనుషులతో సంభాషణ చేయాలని, మనిషితో స్నేహం చేయాలని, ఎప్పుడు కూడా దేవుడు మనుషులతో ఎప్పుడు కూడాను కలిసి ఉండాలని దేవుని యొక్క ఆలోచన ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అయితే ప్రియరా, మనిషే దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నాడు.
దైవ ప్రత్యక్షత అనేది మనుషుడికి తక్కువైపోతూ ఉంది. ఏమండి ఇవాళ ఏమండి నేను రక్షణ పొందాను కదా, ఏమండి నేను ఆ బాప్తిసం తీసుకున్నాను కాబట్టి ఇదిగో నేను దేవుని బిడ్డనే, ఏమండి సంఘములో ఒక విలువైన పాత్రగా నేను ఉన్నాను అని నువ్వు చెప్పుకోవడానికి మాత్రమే నీ మాటలు ఉపయోగపడుతున్నాయి. కానీ వాస్తవంగా దైవ చిత్తానుసారంగా దేవుడి నీ విషయంలో సాక్ష్యం కలిగే విధంగా నీ జీవితము ఉందంటారా? ఏమండి ఉందా? దేవుడి నీ విషయంలో బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా అని చెప్పుకునే విధంగా ఏంటి దేవుడు నీ విషయంలో సాక్ష్యం ఇచ్చే విధంగా నీ జీవితం ఉందా? ఆ విధంగా మలుచుకోవటానికి ఏంటి దైవ చిత్తాన్ని నువ్వు అనుసరించే వ్యక్తిగా నువ్వు కనపడుతూ ఉన్నావా? ఏమండి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఖచ్చితంగా గమనించవలసిన విషయం ఒకటే, నీకు అవసరమైంది లోకంలో రెండు దేవోక్తి. ఆమేన్, హల్లెలూయా. దైవ దర్శనం నీకు అవసరం, దేవుని మాట నీకు అవసరం. ఎందుకనంటే దేవుని మాట నిన్ను బ్రతికిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని మాట ఏం చేస్తుందండి? నిన్ను బ్రతికిస్తుంది. మనం చూస్తూ ఉంటాం ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము. ఏమండి 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడుతున్న సంగతి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం చూసినట్లయితే 3వ వచనాన్ని చూద్దాం. ఆహారమునే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన, ఆమేన్, హల్లెలూయా. ఆహారం వలనే కాక ఏమండి యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన ఏమవుతారంట? మనుషులు బ్రతుకుతారు. అంటే ఇప్పుడు మనుషుడికి దైవ ప్రత్యక్షత అవసరం, అవునా కదా? దేవునికి ఏంటి ప్రియరా, నీకు దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని మాట నీకు అవసరమై ఉన్నది. ఇదిగో దాదాపు ఈ 3 నెలల నుండి నువ్వు ఏ రోజైనా సరే నువ్వు ఈ విషయాన్ని గమనించావా? నిజంగా నాకు దేవుని ప్రత్యక్షత నాకు అవసరం, నాకు కావాలి, నేను బ్రతకాలంటే దేవుని మాట నాకు అవసరం. ఏంటి ఇదిగో నేను నా కుటుంబం బ్రతకాలంటే దేవుని మాట నాకు అవసరం అని ఎప్పుడైనా సరే ఈ 3 నెలల్లో ఒక్కరోజైనా సరే నువ్వు ఆలోచించగలిగావా? ఏమండి నువ్వు ఆలోచించగలిగినట్లయితే నువ్వు ధన్యుడు. నీ విషయంలో దేవుడు ఖచ్చితంగా సాక్ష్యం పలుకుతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కానీ నీ ఆలోచన ఏమైందో తెలుసా? నిజంగా దేవుని యొక్క ప్రత్యక్షత నీకు లేకపోయినా సరే పర్వాలేదు అనుకుంటున్నావు, అవునా కదా? దేవుని దర్శనం నాకు లేకపోయినా పర్వాలా, కానీ నాకు మాత్రం లోకం కావాలి, అవునా కదా? ఏం కావాలంట? లోకం కావాలి. లోకములో ఉన్న సమస్తములు కూడాను నాకు కావాలి, నాకు కావాలి. లోకములో ఉన్న ప్రతిదీ నాకు కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో గతంలో నువ్వు ఆ విధంగా ఆలోచన చేసావేమో కానీ ఇదిగో ఈనాడు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఈ విధంగా ఆలోచన చేయాల్సిన పరిస్థితులు లేవు. ఎందుకంటే పరిస్థితులన్నీ కూడా నీకు భిన్నముగా ఉన్నాయి, అవునా కదా? నీకు అనుకూలంగా లేవు, ఉన్నాయంటారా? ఏంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో ఈనాడు మనుషుల్ని అనేక విధాలుగా ఎన్నో కోణంలో నశింపజేసే ఆ భయంకరమైన పరిస్థితులు మనుషుల మీదకి వచ్చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంకనూ నువ్వు అర్థం చేసుకోకుండా దేవుని ప్రత్యక్షత నాకు లేకపోయినా పర్వాలేదు, దేవుని దర్శనం నాకు లేకపోయినా పర్వాలేదు, ఇదిగో దేవుడు నాకు లేకపోయినా పర్వాలేదని నీ ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతూనే ఉన్నావు, అవునా కదా? తిరుగుతూనే ఉన్నావు. ఈ నెల రోజులు నువ్వేం చేసావో నాకు తెలియదు. ఈ 3 నెలలు దాదాపు 3 నెలలు నువ్వు ఎలా జీవించావో నాకు తెలియదు. దాదాపు 3 నెలలు కూడాను నీ పరిస్థితులు ఏంటో కూడా నాకు తెలియదు. కానీ ఒక్కసారి నీ మనస్సాక్షిని నువ్వు అడగాలి. ఆమేన్, హల్లెలూయా. నీ మనస్సును అడగాలి. నీవు ఒక్కసారి నీ మనస్సాక్షికి నువ్వు పొదులు పెట్టుకో. నీ మనస్సాక్షి నీ పైన నేరారోపణ చేస్తుందా లేదా పరిశీలన చేసుకో. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క ప్రత్యక్షత నీకు అవసరమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం
చదవండి త్వరగా. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట ఏంటి యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో ఏంటి యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట ఏంటి అరుదు. చాలండి ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకు ఏలి అని అంటే ఏంటి యాజకుడు. ఈ యొక్క యాజకునికి దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షమవటం అరుదైపోయింది. దైవ దర్శనం అనేది ఆ దినాల్లో ఏంటి తక్కువైపోతా ఉంది. ఎందుకు ఏంటి ఏలి విషయంలో ఆ విధంగా జరిగింది? యాజకుడేనే ఏంటి. మరి నీ జీవితంలో కూడాను ఇదిగో ఈ దినాల్లో దేవుని యొక్క వాక్యం తక్కువైపోయింది. ఎందుకని? నువ్వు రక్షణ పొందావుగా. ఎందుకు తక్కువైపోయింది? పరిశీలన చేస్తున్నావా ఎప్పుడైనా? పరీక్షిస్తూ ఉన్నావా ఎప్పుడైనా? ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞానంగా ఆలోచన చెయ్యి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు దేవుని యొక్క ప్రత్యక్షత ఏలీకి ఏంటి దేవులరా తక్కువైపోయింది? ఎందుకు కొదువైపోయింది అని అంటే ఏంటి తన యొక్క కుమారులు ఏంటి చేసిన పాపమును బట్టి దేవుడు ఏలీకు ప్రత్యక్షము కావటల్లా. ఏలీకు ప్రత్యక్షం కావటల్లా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దైవ దర్శనం అనేది ఏలికి లేదు. ఏంటి దైవ దర్శనం అనేది, దైవ ప్రత్యక్షత అనేది ఇదిగో ఏలికి లేదు. అయితే దేవుని యొక్క ప్రత్యక్షత ఏలి విషయంలో సమూయేలుకు ప్రత్యక్షమైంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి విషయంలో? ఏంటి ఇదిగో దేవుని యొక్క వాక్కు ఇదిగో సమూయేలుతో దేవుని యొక్క వాక్కు సమూయేలుతో మాట్లాడుతూ ఉంది. ఎవరి విషయంలో అంటే ఏలి కుటుంబం విషయంలో. ఏలి కుటుంబము ఏమైనా సరే ఏంటి దేవుని యందు భయముతో భక్తితో ఉందంటే లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, వారిని ఆశీర్వదించడం కోసం దేవుడు మాట్లాడుతున్నాడంటే అది కూడా కాదు. కానీ ఇక్కడ దేవుడు ఎందుకు ఏంటి సమూయేలుతో ఇదిగో మాట్లాడుతూ ఉన్నాడంటే ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మాటలు వించుకున్న వారులారా, ఏలి యొక్క కుటుంబాన్ని దేవుడు నాశనం చేయుట కొరకై, అదిగో వారి మీదకి శిక్ష రాబోతుందని చెప్పటం కొరకై దేవుడు ఏలితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏలిని కూర్చి సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, మేలుకే కానీ కీడుకే కానీ మనకు అవసరమైంది దైవ ప్రత్యక్షత. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏంటి ఇదిగో మేలుకరమైన సంగతులు బోధిస్తాడు. దేవుడు రాబోతున్న ఉగ్రతను కూడా తెలియజేసేవాడై ఉన్నాడు. అందుకని దేవుని ప్రత్యక్షత మనకు కావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మాటలు వినుచున్న వారులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఏంటి ఆశ అనే వ్యక్తికి దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైంది. ఆశ అనే వ్యక్తికి దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షమైంది. కాబట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే చూడండి, రెండవ దినవృత్తాంతములు 15వ అధ్యాయం మొదటి నుండి చదువుదాం. ఆ కాలమున దేవుని ఆత్మ ఓబేదెము కుమారుడైన రాజా మీదకి రాగా అతడు ఆసాను ఎదుర్కొని పోయి ఇలాగూ ప్రకటించును. ఏంటి ఆసాను ఎదుర్కొని పోయి ఇలాగూ ప్రకటించును. ఏమని ప్రకటిస్తా ఉన్నాడు చూడండి. ఆశ, యోధావారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షమున ఉన్నవారై నీడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారం చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మలను. అర్థమవుతుందా మీకు? ఎవరికి చెప్తున్నాడు ఇప్పుడు? ప్రియ సహోదరి సహోదరులారా, యోధా వారికి ఏంటి, బెన్యామీను వారికి
అలాగనే ప్రియ దేవుళ్ళారా ఇంకా చూసినట్లయితే ఇదిగో ఆనాడున్న ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, జాగ్రత్త, మీరు ఒకవేళ యెహోవా మాట వింటే, ఆయన మాటను బట్టి మీరు నడిచినట్లయితే ఇదిగో ఆయన మీకు ప్రత్యక్షం అవుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, ఈ దినాల్లో దేవుని ప్రత్యక్షత మీకు కావాలా వద్దా? ఏంటి, మనకు కావాలా లేదా? దేవుని యొక్క ప్రత్యక్షత ఇప్పుడు మనకు అవసరమా కాదా? ఏమంటారు, మాట్లాడండి. దేవుని ప్రత్యక్షత మనకు అవసరమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, రాబోయే సంగతులను దేవుడు బోధించడానికి దేవుడు తన దాసుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆనాడు దేవుడు ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు దేవుడు తన దాసులను ఏర్పాటు చేసుకొని రాబోయే సంగతులను ఏంటి, ఏ సమయంలో ఏమి సంభవించబోతుందో ఆ విషయాలను తెలియజేయడానికి దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఇప్పుడు అవసరమై ఉందండి ప్రత్యక్షత. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీరు దేవుని మాట విని ఎడల, మీరు ఆయన మాటను విని ఎడల మీకు ఆయన ప్రత్యక్షమవుతాడు. ఒకవేళ మీరు ఏంటి ఆయనను విసర్జిస్తే, ఆయన మాటలను విసర్జిస్తే ఆయన మీకు ప్రత్యక్షం అవ్వడు, ఆయన మీకు కనపడడు, ఆయన మీతో మాట్లాడడు, ఆయన రాబోయే సంగతులను మీకు ఏమాత్రము కూడాను తెలియజేయడు. అర్థమవుతుందా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాల్లో నువ్వేం కోరుకుంటూ ఉన్నావు? ఈ దినాల్లో ఏమి నువ్వు ఆశిస్తూ ఉన్నావు? ఒక్కసారి గమనించుకో. ఇలాంటి భయంకరమైన దినాల్లో ఇదిగో ఈ దినాల్లో మనం ఆ దినాల్లో కూడాను దేవుని యొక్క ప్రత్యక్షత ఏంటి, ఆశా దినాల్లో కూడా దేవుని ప్రత్యక్షత ఏమైపోయిందంట? చెప్పండి, ఏమైపోయింది? మాట్లాడరండి, ఏమైపోయింది? నిలిచిపోయిందా, నిలిచిపోలేదా? ఏమా, నిలిచిందా, నిలవలేదా? చదవండి, కింద వచ్చినాడు. చదువు. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 3వ వచనం. నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండా. మరోసారి చదువుదామా ఈ మాట. నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను ఏంటి, చాలా దినములు ఏంటి, ఏమైపోయిందంట? లేకుండా పోయింది. అవునా కాదా? మనకి ఎన్ని దినాలు లేదు ఏమ్మా? ఏనాడైనా సరే ఎన్ని రోజులండి దేవుని మందిరంలో మనం కూడుకుని ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని నెలలు అవుతుంది? మార్చి నెల 22వ తారీఖున తెల్లవారుజామున మనం కూడుకున్నాం. అవునా కాదా? ఇక లెక్కేసుకోండి, ఎన్ని రోజులైంది? మార్చి 22 నుంచి ఏప్రిల్ 23 వరకు, అలానే ఏప్రిల్ 23 నుండి మే నెల 23 వరకు 2 నెలలు. ఏంటి, జూన్ నెల ఇవాళ తారీఖు అంతా 14, అంటే 2 నెలల 14 రోజులు. అవునా కదా? 2 నెలల 14 రోజులు దేవుని యొక్క వాక్యం ఏమైపోయిందంటే, మాట్లాడండి, ఏమైపోయింది? ఏమా చెప్తుందా? 100 రూపాయలు పోతే అబ్బో, అవునా కాదా? 100 రూపాయల కాగితం మన జేబులో నుంచి, మన దగ్గర నుండి, మన పర్సులో నుండి జారిపోతే ఎన్నిసార్లు తిరిగిన వీధే, తిరిగిన సందే, ఏంటి, వెళ్ళిన చోటకే పదే పదే వెళ్తావా వెళ్ళవా? 100 రూపాయలు పోతే పోయిందిలే 100 రూపాయలు అని అనుకుంటావా? ఏంటి, ఏమిటి కూరగిన్ని మా అంటే 20 రూపాయలు ఉంటుందండి, అది కనపడాల. ఎన్నేళ్ళకి తిరుగుతావు? మాట్లాడరే
చింత లేదండి. ఏమి లేదు. అయ్యో గిన్నె పోయింది అని చింత ఉంది, 100 రూపాయలు పోయినాయి అని చింత ఉంది. ఏంటి ఇదిగో ఇళ్ల స్థలాలు కొలుచుకునేటప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, ఏంటి ఇదిగో ఒక 2 అంగుళాలు ఏంటి పక్కవాడికి వెళ్ళిపోతే చింతిస్తావు. గొడవలు, కొట్లాట్లు, పోలీస్ స్టేషన్, కోర్టులకు వెళ్ళటాలు, అవునా కాదా? ఏంటి ప్రియ సహోదరి సహోదరుడా, పశువులు పోతే చింతిస్తున్నావు, పశువులు పాలివ్వకపోతే చింతిస్తూ ఉన్నావు, పంటలు సరిగా పండకపోతే చింతిస్తూ ఉంటావు, పండిన పంట ఇదిగో ఒకవేళ కీటకాలు వచ్చి పాడు చేస్తే చింతిస్తూ ఉన్నావు, అవునా కాదా? ఏంటి అయ్యో బట్టలు ఉతికావు, ఆరేసావు, ఇదిగో ఈ లోపల ఏంటి ఇదిగో పిలపిలమని మబ్బులు ఉరిసి ఆ మబ్బులు ఉరిమి వర్షం వస్తే అయ్యో ఎంత చింతిస్తావో తెలుసా, అవునా కాదా? ఏంటి అన్నం వండి కుండ మీద పొయ్యి మీద పెట్టావు, చిమిడిపోతే చింతిస్తున్నావు, అవునా కాదా? కానీ దేవుని యొక్క వాక్యము దాదాపు 2 నెలల 14 రోజులు వాక్యము లేకుండా ఉన్నదే, ఏ రోజైనా సరే నువ్వు చింతించగలిగావా? ఆలోచన చేయొకసారి సహోదరి సహోదరుడా. అయ్యో ఇన్ని రోజులు వాక్యం లేదని ఏ రోజైనా సరే బాధపడ్డావా? బాధపడినట్లయితే ఈ రోజున నువ్వు ఇంటిలో ఉంటావా? అందుకని అంటాడు, సిగ్గుమాలిన జనులారా. ఎందాకండి దేవుని కోపం రగులుకుంటుంది, మనుషులకు అర్థం కావటల్లా. ఇదిగో ఇక్కడ ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు, ప్రియ సహోదరి సహోదరుడా, ఆశకు తెలియజేస్తా ఉన్నాడు. ఆశ ఆలోచన చేయి. ఇదిగో యోధా వారికి, బెన్యామీను వారికి ఇదిగో వాక్యము కొద్దువైపోతా ఉంది. ఈ దినాల్లో మనకు కూడా ఏమైపోయింది? నిలిచిపోయిందండి. ప్రభుత్వం వారు దయించి ఏంటి నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని మరలా వినటానికి ఒక అవకాశం ఇచ్చారు. హల్లెలూయా. మరలా ఏమైందో కూడా తెలియదు. దేవుని యొక్క వాక్యం లేకపోతే నువ్వు బ్రతకవు. వాస్తవం అండి, ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సంగతులు ఇవన్నీ కూడా. దేవుని మాట లేకపోతే నీవు బ్రతుకుతావా? భక్తులు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించును. వాక్యము నన్ను బ్రతికించును. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క ప్రత్యక్షత ఒక మనుషుని జీవింపజేస్తూ ఉంటుందండి. దేవుని ప్రత్యక్షత
దేవుని మాట ఒక మనుషుడిని జీవింపు చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క మాటను నువ్వు కోరుకునేవాడిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని నీవు కోరుకొని నడుచుకునేవాడిగా నువ్వు ఉన్నట్లయితే నీకు మేలండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కీర్తనల గ్రంథం 74వ కీర్తన 9వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 74వ కీర్తన 9వ వచనాన్ని. సూచక క్రియలను మాకు కనబడటలేదు. సూచక క్రియలను మాకు కనబడటలేదు, ప్రవక్తయు మాకు లేకపోయెను. ఇది ఎంతకాలము జరుగును? దానిని ఎరిగిన వాడు ఎవరైనా ఉన్నారా? సూచక్రియలను కనపడట్లేదు, ప్రవక్తలు కూడా ఏమైపోయారంట? ప్రవక్తలు కూడా లేరు. అవునా కాదా? ఇది వరకు దైవజనులు వారం 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 నిజంగా క్రమాలు ఉన్నప్పుడల్లా దైవజనులు కనపడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. ఇప్పుడు దైవజనులు కూడాను ఎక్కడున్నారు? ఇప్పుడు దైవజనులు కూడా లాక్డౌన్. అవునా కదా? లాక్డౌన్. చక్కగా ఇప్పుడు ఇదివరకు అయితే దేవుని యొక్క సువార్తను ప్రకటించే దైవజనులు ఏదో సమయంలో ఎక్కడో చోట కనపడతారు. అయ్యగారు వందనాలు 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 వందనాలు. అవునా కదా? నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, దాదాపు 2 నెలల 14 రోజుల నుండి దాదాపు ఇదిగో 2 నెలల 14 రోజుల నుంచి దైవజనుడు నీకు ఎన్నిసార్లు కనపడ్డాడు? అయ్యో, ఇదిగో ఈ పరిస్థితులు ఇంకా ఎంతకాలం ఉంటాయో ఎవరికి తెలుసండి? తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? నాకు తెలుసా అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? సూచక్రియలు ఎప్పుడు కనపడతాయండి? ఎప్పుడు కనపడతాయి చెప్పండి? ఏమా నాకు చూడాలి. ఎప్పుడు కనపడతాయి సూచక్రియలు? దైవజనులు ప్రార్థన చేస్తున్నప్పుడు, విశ్వాసులు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు కార్యాలు చూస్తాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయకపోతే ఇంకా కార్యాలు ఎలా కనపడతాయి? అవునా కదా? ప్రార్థనలు ఇవ్వండి, కార్యాలు ఎలా చూడగలుగుతాం? కార్యాలు చూడాలంటే దైవజనులు ఉండాలి. అవునా కాదా? ఐగుప్తు దేశంలో ఐగుప్తు జనుల మధ్యన ఇశ్రాయేలు విషయంలో మోషే ఎన్నో రకాల సూచక్రియలను అక్కడ చేశాడు. ఆమేన్. హల్లెలూయా. మోషే గారు ఉండటం వల్ల అక్కడ సూచక్రియలు జరిగినాయి. మోషే గారిని దేవుడు పంపటం వల్ల ఆ ప్రజలకు దేవుడు సందేశం ఇస్తూ ఉన్నాడు. ఇవాళ దైవజనులు లేకపోతే సూచక్రియలు ఎక్కడ జరుగుతాయి? దేవుని యొక్క మాట లేకపోతే సూచక్రియలు జరుగుతాయా? అద్భుతాలు జరుగుతాయా? ఆశ్చర్యకార్యాలు చూడగలుగుతావా? చింత ఉందా? అయ్యో ఎందుకు ఇలా సంభవించిందని ఏనాడైనా సరే నువ్వు ఆలోచన చేయగలిగావా? ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం సెలవిస్తా ఉంది, జాగ్రత్తగా ఆలోచించే. చింత లేని వాడిగా లోకం మీద ఉన్నంత చింత దేవుని యొక్క వాక్యం మీద లేదు. లోకం మీద ఉన్నంత దేవుని ఆసక్తి దేవుని యొక్క వాక్యం మీద, దైవ ప్రత్యక్షత మీద మాత్రం లేనే లేదు. ఉన్నంటారా? అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు కీర్తనకారుడు. ఏమన్నాడు? సూచక్రియలు మాకు కనబడటలేదు. ఇకను ప్రవక్తయు లేకపోయిను. ఇది ఎంత కాలము జరుగును? దాన్ని ఎరిగిన వాడు మాలో ఎవడును లేడు. చాలామంది నన్ను ప్రశ్నిస్తాను, అయ్యగారు ఇంకెంతకాలం అండి అని. నాకేం తెలుసు? అవునా? నాకు తెలియదు. ఇది అంతకాలం అండి, ఇంకా ఎన్ని రోజులండి, ఎప్పుడైనా మనం ప్రార్థన పెట్టుకునేది అంటే నాకేం తెలుసు?
ఏండి ప్రియదేమిళ్ళరా, ఈరోజు ఉన్న అవకాశం మీకు ఉంటుందో ఉండదో మీకు తెలుసా? ఎందుకంటే ఒక పక్కన చూస్తే కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. కేసులు పెరిగినాయా ఏంటి ప్రియదేమిళ్ళరా? మరలా ఈ అవకాశం ఉంటుందా? ఉండదు. ఎవరికి తెలుసు అండి? కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మాటలు వినిచున్న వాళ్ళరా, సమయం ఉండగానే సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి సమయం ఉండగానే చూడండి. ఇంకా మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11, 12 వచనాలు చూద్దాం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11, 12 వచనాలు త్వరగా. రాబోవు దినములయందు దేశములో నేను క్షామము పుట్టింతును. ఏమి లేకపోవుడు చేత? అన్నపానములు లేకపోవుడు చేత. ఏంటి? కలుగు క్షేమము కాక ఏంటి? యెహోవా మాటను వినకపోవటం వలన ఏంటి? కలుగు క్షామముగా ఉండును. ఏంటి చూసారా? ఒక భయంకరమైన పరిస్థితి రాబోతూ ఉంది. అది అన్నపానములు లేకపోవటం వల్ల కాదు, కానీ ఏంటి ప్రియదేమిళ్ళరా, ఏ విధమైన దేశం మీదకు రాబోతూ ఉందో మనకి ఎవరికి తెలియదు. అయ్యో ఎలాంటి పరిస్థితులు ఇదిగో ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాయో. కాబట్టి ఇలాంటి ఎన్ని సంభవించడానికి ప్రియదేమిళ్ళరా, దానికి కారకులు ఎవరండి? దానికి కారకులు ఎవరు? పిల్లలు పరిగెత్తుతామన్నారు. 2 పిల్లలు. ముందు పిల్లోడు పరిగెత్తుతా ఉన్నాడు, వెనకాల ఇంకో పిల్లోడు ఏంటి పరిగెత్తు ఇదిగో ఈ పిల్లోడిని తోసేశాడు. ఆ పిల్లోడు పడిపోయాడు, దెబ్బలు తగిలి. అక్కడ చూశారు కొంతమంది. ఆ తర్వాత ఏంటి ఆ తల్లిదండ్రులు వచ్చి ఇదిగో వీడు ఇలా పడిపోవటానికి, దెబ్బలు తగలడానికి కారణం ఎవరంటే ఏమని చెప్తారు? ఈ పిల్లోడే కారణం అంటారా? పడిపోయిన పిల్లవాడే కారణమా? ఏంటి ఎవరండి? ఇదిగో ఈ అబ్బాయే వీడు పడిపోవటానికి కారకుడు, అవునా కదా? ఇలాంటి భయంకరమైన పరిస్థితి రావడానికి కారణం ఎవరండి? ఇంకా రాబోయే దినాల్లో ఏ విధమైన పరిస్థితులు సంభవించబోతూ ఉన్నాయో దానికి కారణం ఎవరో? దేవుడా? జాగ్రత్త. ప్రతిదానికి దేవుడు ఉన్నాడులే. దేవుడు ఏమండి? ప్రతిదానికి దేవుడు ఉన్నాడండి. దేవుడు ఉన్నాడు. నీ ఇష్టానుసారంగా నువ్వు దేవోక్తి లేకుండా నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు తిరుగుతుంటే దేవుడు ఉన్నాడంటే సరిపోయిందా? ఒక క్రమం ఉంది, ఒక క్రమశిక్షణ ఉంది. దేవుడు చెప్పాడు, ఇదిగో మీరు ఇలా ఉండాలి, ఇలా నడుచుకోవాలి, ఈ విధంగా మాట్లాడాలి, ఈ విధంగా వ్యవహరించాలని చెప్పాడు దేవుడు. దాన్ని కాలదని నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ప్రవర్తిస్తే దేవుడు కూడా ఏం చేయడానికి కామ్గా. ఎందుకంటే ఈ విధమైన పరిస్థితులు దేవుడు ఆజ్ఞాపిస్తూ వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే దానికి కారకుడు నీవే. దేవోక్తి లేకుండా, దేవుడంటే భయం లేకుండా, భక్తి లేకుండా, దేవుడంటే లెక్కలేనితనంగా నీకిష్టం వచ్చినట్లుగా నువ్వు ప్రవర్తించడం వల్ల ఏంటి ఈనాడు ప్రియదేమిళ్ళరా ఈ విధమైన పరిస్థితులు సంభవిస్తూ ఉన్నాయి. అర్థమవుతుందా నీకు? ఎందుకు ఇలా వచ్చింది? అయ్యో ఎందుకు ఈ భయంకరమైన ఇగో ఈ పరిస్థితులు మా మీదకి వస్తూ ఉన్నాయి? ఎందుకు ఈ దినాల్లో ఇదిగో ఈ భయంకరమైన పరిస్థితుల మధ్యన మేము ఉన్నామనంటే దానికి కారణం ఎవరో కాదు, నీవు
నేనే తెలుసుకోవాలి మనం. అయినప్పటికీ సరే అండి, నిజంగా ప్రియ దేవులారా, తిను పదార్థాలకు పరిగెత్తే ఆసక్తి చూపించే విధానం ఏంటి నిజంగా దేవుడి మీద లేదండి. అవునా కదా? ఇదివరకు మాంసం తెల్లవారుతున్నప్పుడు కోసేవాళ్ళు. అవునా కదా? తెల్లవారుతున్నప్పుడు కోసేవాళ్ళు. చక్కగా 10ంటికి వెళ్ళినా లేదా 9:30, 10ంటికి వెళ్ళినా 11ంటికి వెళ్ళినా ఉండేది. ఇప్పుడు 11:30కి మొదలు పెడుతుంటే ప్రజలు 12-1 గంటకల్లా మాంసం దుకాణాల దగ్గర ఉంటున్నారు. దాని పట్ల ఉన్నంత ఆసక్తి నిజంగా దేవుడి విషయంలో ఉందా? 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 దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకుండా ఏంటి దైవ చిత్తమునకు వ్యతిరేకంగా నువ్వు ఆలోచనలు చేసి నడిచినంత మాత్రాన నీవు క్షేమంగా ఉండలేవు. క్షామం నీ మీదకు వచ్చేస్తుంది. జాగ్రత్త. ఇది ఆహారం వల్ల కాదు. అయ్యో అన్నం లేక ఈ మనిషి అయిపోయాడే. వాళ్ళు ఎవరికి అన్నం లేదండి. ఎవరికి లేదు? ఉందా లేదా? ఆదాయం తక్కువ లేదు. అవునా కాదు? అగ్రరాజ్యమైన అమెరికాలో ఆదాయం తక్కువ. వాళ్ళకి ఆహార పదార్థాలు ఏమి లేవా? ఏమండి? కానీ దాదాపు 20 లక్షల వరకు ఇచ్చేది దాటింది. ఇంకా 2 లక్షల పైన చనిపోయారు అక్కడ. ఆహారం లేక చనిపోయారా? ఏమండి? ఆహారం లేక చనిపోయారా వాళ్ళు? ఇంట్లో సరైన జరుగుబాటు లేకుండా చనిపోయారా? దేనివల్ల మరణాన్ని మనుషులు కొని తెచ్చుకున్నారు? అర్థం కావటంలా నీకు. పుష్టిగా ఉందండి ఆహారం. ఇవాళ రేషన్ బియ్యం ప్రతి ఇంట్లో బాగా దిట్టంగా ఉన్నాయి. ఏంటి? అమ్ముదామన్న కొనేవాళ్ళు లేరు. అవునా కాదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధాన్యం అధికంగా ఉంది. ఏంటి? రూపాయలు కూడా సమృద్ధిగా ఉన్నాయి. అందుకనే ఎంత రేటు పెట్టినా కొంటున్నారు. ఏంటిది చెప్పండి? జున్ను బెన్ను బొన్ను అంట. దేవునికి స్తోత్రం. ఏంటి? బ్లాక్లో అమ్ముతుంటే రేట్ ఎక్కువైనా పర్వాలేదు, బ్లాక్లో కూడా కొంటామన్నారు. డబ్బులు లేకుండా ఎవరి దగ్గర ఉండే? మనుషులు డబ్బులు లేక చనిపోవటం లేదు, ఆహారం లేక చనిపోవటం లేదు. ప్రియ దేవులారా, మనుషులు ఎందుకు మరణానికి చేరువవుతున్నారంటే ఏంటి? ప్రియ దేవులారా, దేవుని మాటను వినకుండా ఉల్లంఘించి ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు నడవటం వల్ల మనిషి రోజున మరణానికి దగ్గరగా చేరాడు. అంతే. నీ పాపమును విడిచిపెట్టు. ఆమేన్. హల్లెలూయా. నీ దుర్మార్గతను విడిచిపెట్టు. నీ వ్యసనాన్ని విడిచిపెట్టు. అయ్యో దేవుని యొక్క ప్రత్యక్షత నాకు లేదే, ఇదిగో దానికి కారణం నేనే. నా ఇష్టం వచ్చినట్లుగా నేను తిరగటం వల్ల, నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను ప్రవర్తించడం వల్ల ఈ రోజున నా పరిస్థితి ఇలా అయిపోయింది. నా కుటుంబం పరిస్థితి ఏంటి? ఇలా అయిపోతాం. ఏడుస్తున్నారండి ప్రపంచ దేశాల్లో ఉన్నవారు. అర్థం కావటం. ఏడ్చేవారు ఏడుస్తున్నారు. ఏంటి? తిరిగేవారు తిరుగుతూ ఉన్నారు. ఏంటి? ఎంజాయ్ చేసేవారు. నేను మొన్న మధ్య పోయిన వారం నేను జెస్సీ దగ్గరికి వెళ్తా ఉన్నాను. నేను వేరే సరే మొత్తం మీద ఒక ఆయన తలకు బాగా తిట్టంగా రంగేసుకున్నాడు. ఏంటి? పెద్ద వయసు, దాదాపు 50 సంవత్సరాల పైన ఉంది అతనికి. వేసాలకు రంగేసుకున్నాడు, అలాగే రంగేసుకున్నాడు. మంచి చక్కగా ఏంటి మంచి డ్రెస్ వేసుకున్నాడు. సరే ఆడు కూర్చొని ఉన్నాడు ఒక చిన్న పందిరి దాంట్లో. సరే నేను ఎందుకు కూర్చున్నాడు అనుకున్నాను. పాపం మామూలు కూర్చున్నాడు ఏమనుకున్నా.
తీరా పరీక్ష పెట్టి చూసేసరికి ఏంటి వాటర్ బాటిల్ ఒకటి పక్కన పెట్టుకున్నాడు. తర్వాత జేబులోంచి బాటిల్ తీసి కొట్టి మూత తీసి పోసుకుంటాం. ఒక పక్క నుంచి పరిస్థితులు తారుమారు అవుతుంటే ఎంజాయ్ చేసేవాడు ఆలోచన చేస్తున్నావా? ఈ విషయంలో నీకెందుకు అవగాహన లేదు? పరిస్థితులు అర్థం చేసుకో. సహోదరి సహోదరుడా, గుంపులుగా దేవుణ్ణి ఆరాధించవలసిన మనము ఈ రోజున సామాజిక దూరం పాటిస్తూ దీనికంటే ముందు అసలు దాదాపు 2 నెలల 14 రోజులు దైవ సన్నిధి లేకుండా ప్రతిమిళర వాక్యం లేకుండా ప్రత్యక్షత దేవుని ప్రత్యక్షత లేకుండా ప్రతిమిళర దూరంగా దేవునికి దూరంగా ఉండటానికి కారణం ఎప్పుడైనా వెతికావా? ఈ రోజున అవకాశం వచ్చింది, అయినప్పటికీ సరే వచ్చేవారు మందిరానికి వచ్చారు, మరి కొంతమంది ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారు. అవునా కదా? ఎంత భయంకరమైన దౌర్భాగ్యమైన ఆలోచన చేస్తూ ఇలాంటి భయంకరమైన దుస్థితిలో ఉన్నావని ఒకసారి పరిశీలన చేసుకో. ఇకనైనా సరే దేవుని ప్రత్యక్షత నీకు అవసరమైందని నువ్వు తెలుసుకున్నట్లయితే నువ్వు ధన్యుడివి, నీకు మేలు కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడు, మరోసారి చదువుదాం ఆమోసు గ్రంథం. రాబోయే దినములందు క్షామం పుట్టింతును. అది అన్నపానములు లేకపోవడం చేత కలుగు క్షమం కాక యెహోవా మాట వినకపోవటం వల్ల వచ్చే భయంకరమైన పరిస్థితులను నువ్వు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఇదే యెహోవాకు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాటలు ఉంచుకోవాలి. ఇయ్యే ఎలాగుంటే ఇక రాబోయే దినాలు ఎలాగుంటాయో మనకు తెలియదు. అయ్యో ఆ దినాలు ఇదిగో నా జీవితం, నాకు నా కుటుంబానికి అవన్నీ కూడా నువ్వు సంభవించకుండా నేను ఇప్పుడేం చేయాలి? ఏం చేయాలండి? సమయం ఉండగానే చక్కగా మారు మనసు పొందావా? ఏం చేయాలి? మారు మనసు పొందితే ఏమా ఏం చేయాలి? అసలు ఇలాంటి టైంలో అయ్యా లాక్డౌన్ బాబు, పరిస్థితులు బయటికి వెళ్తే బాగోదంటే ప్రయాణాలు చేసేవారు ఉన్నారు. మారు మనసు పొందిన వాళ్ళే ఏదో ఒక రంగు వెళ్ళరా వాళ్ళ ముందు, అంతే. మంచిదే ఎల్లు. మరి దేవుని సంధి ఏంటంట? అక్కడెక్కడ వ్యర్థంగా కూర్చోమాకండి బాబోయ్, సామాజిక దూరం పాటించండి అని ప్రభుత్వం వారు హెచ్చరిస్తుంటే రాత్రి బవలు కూడా పోలీసు వారు వాళ్ళ భార్య పిల్లలను విడిచిపెట్టి డాక్టర్లు వారి కుటుంబాలను వారి ఇళ్ళకి వెళ్ళకుండా కూడా వైద్యం చేస్తామనంటే నువ్వు మాత్రం నీకు ఇష్టం వచ్చింది అటు తిరిగేనండి కేసులు పెంచుతున్నారు. దేవోక్తి లేని ఎడల ప్రజల యొక్క జీవితంలో భయంకరమైన దుస్థితి రాబోతాం. కాబట్టి దైవభక్తి అవసరం. అధికారులకు మనం లోపడాలి, నాయకులు మనం గౌరవించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలే. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మాట్లాడించుకున్నా. నిర్గమాకాండం 32వ అధ్యాయం 25వ వచనం చదువు. చివరగా ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతా ప్రజలు విచ్చలవిడిగా తిరుగు అంటే ఇప్పుడు క్రమం ఉందా? అంటే ఇప్పుడు తిరగాల వద్దా? ఏమా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి విచ్చలవిడిగా తిరగాల వద్దా? తిరిగితే ఏమైందయ్యా? దేవుడు ఉన్నాళ్లే మాకు. నీకు వచ్చి నీకు అంటుకొని నీ ద్వారా
ఇంకో 10 మంది కంటించి ఆ 10 మంది, ఇంకో 10 మంది కంటించి ఆ 10 మంది, ఇంకో 10, ఇలాగ పెరిగిపోవాలి. అవునా కాదా? ఏమంటారు? అయ్యో నేను తరచుగా సొంతతో చేతులు కడుక్కుంటా ఉన్నా. ఈ విషయంలో కూడా ప్రియ దేవుళ్ళరా చాలా మందికి ఎలా ఉందంటే అపహాస్యంగా ఉంది. ఏమండి, డాక్టర్లు కానీ, అధికారులు కానీ, నాయకులు కానీ ఏంటి వారికి పని లేక చెప్తున్నారా? ఈ చేతులు మా చేతులు దాకా సబ్బుతో శుభ్రంగా రోజుకొచ్చి 10 సార్లు గడుపుకోమని చెబుతేది ఏంటి? కడుక్కుంటానికి ఇబ్బంది అయిపోతుంది. మరి సబ్బు అయిపోతానో లేక ఈ తలనొప్పి నాకెందుకను? జాగ్రత్త, అంటుకుంటుంది, జాగ్రత్త. విచ్చలవిడిగా మనం తిరగకూడదు. అవునా కాదా? విచ్చలవిడిగా తిరగచ్చా? ఏమన్నా చదువు ఇప్పుడు? ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూసెను. వారి విరోధులలో ఏంటి? వారికి ఎగతాళి కలుగునట్లును అహరోను ఏంటి? విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున ఉన్నవారందరూ మీరు ఇదిగో యెహోవా పక్షమున ఉన్న వారందరూ కూడాను నా యొద్దకు రండి అనగా లేవీలందరూ దేవుని పక్షమున ఉన్న లేవీలందరూ కూడా కూడి వచ్చారంట. అతడు వారిని చూసి మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమును కట్టుకొని పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటి చూడండి ప్రియదేవులారా, అహరోను ఏం చేశాడంటే వారు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూశాడు. వీళ్ళ విచ్చలవిడిగా తిరగటానికి కారణం ఎవరై ఉన్నారంట? ఎవరై ఉన్నారండి? ఏమ్మా ఎవరై ఉన్నారు? చదివారు కదా, ఎవరు చదువు? చూసారా? ఎవరు విడిచిపెట్టారంట? వీళ్ళు విచ్చలవిడిగా తిరగడానికి అలవాటు పడ్డారండి. అవునా కాదు? కానీ విచ్చలవిడిగా తిరగటం వల్ల ప్రమాదం ఉంది, జాగ్రత్త. ఒకసారి యేసన్న గారు వాక్యంలో చెబుతున్నారు, నైట్ శిఖరగాళ్ళు ఉన్నారంట. ఏంటి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే నైట్ పూట ఏంటి షికారు చేస్తూ ఉంటారు. దేనికి షికారు చేస్తారు నైట్ వీళ్ళు? ఏంటి రూపాయి కుటుంబాన్ని పోషించుకోవడానిక, మంచి చేయటానిక? కాదు ప్రియ సహోదరి సహోదరుడు, ఎదట వారి యొక్క కొంపను కోల్చడానికి మాత్రమే తిరుగుతూ ఉంటారు ఇతటి వాళ్ళు. కాబట్టి విచ్చలవిడిగా తిరగటం వల్ల ప్రమాదం ఉంది. అవునా కాదా? విచ్చలవిడిగా తిరగనే దైవభక్తి కలిగి దైవ చిత్తానుసరమైన జీవితాన్ని జీవిస్తూ ఏంటి నాకు నిత్యం ప్రభు నీ మాట నాకు కావాలయ్యా, నీ ప్రత్యక్షత నాకు కావాలి అని నువ్వు కోరుకున్నట్లయితే నువ్వు ధన్యుడు అని నీకు మేలు కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా పక్షమున ఉన్న వారు ఎవరో రండి. మీరు ఈ ప్రకారంగా నడిచినట్లయితే మీకు మేలు కలుగుతుంది. కాబట్టి ఇదిగో అలాంటి మీరు నడుమున ఆ కత్తి కట్టుకొని ఆ శత్రువులను హతమార్చండి. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యమనే ఖడ్గము చేత ఏంటి
ఇదిగో మన ప్రధాన శత్రువైన అపవాదిని లయపరిచే విధంగా, అదేవిధంగా వాక్యమనే ఖడ్గము చేత దేవుడిలారా మనం ప్రార్థన చేస్తూ ఏమండి ఇదిగో దేవుని యొక్క మహత్కార్యములు మనం చూస్తున్నట్లుగా ఈ దినాల్లో మనం చేయవలసిన పని ఒక్కటే. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రత్యక్షత నీకు అవసరమై ఉంది. హల్లెలూయా. ఏం కావాలండి? ఏం కావాలి? ఇవాళ 1000 రూపాయలు కాదండి. ఏం కావాలంటే దేవుని యొక్క ప్రత్యక్షత కావాలి. ఇవాళ ఆహారం ఉన్నవాడు లేనివాడు, ఇంట్లో జరుగుబాటు ఉన్నవాడు లేనివాడు, బాగా సంపాదించినవాడు సంపాదించినవాడు, ఏంటి నల్ల జాతి వారు ఎర్ర జాతి వారు, ప్రియదేవులారా ఎవరైనప్పటికీ సరే ఈ మహమ్మారి ముందు ఒకటే. అర్థమవుతుందా? ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత భయంకరమైన పరిస్థితి సంభవించడానికి విచ్చలవిడిగా తిరగటం వల్ల, విచ్చలవిడిగా తిరగటం మానండి. దేవుని యొక్క వాక్యమును బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి సిద్ధపడు. దేవుడు తన మహాకృపను బట్టి ఏదైతే ఈనాడు ప్రజల్ని బహు బాధ పెడుతుందో దాన్ని దేవుడు లయపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవోక్తి లేని ఇళ్ళ జల్లు కట్టు లేకుండా ఉంటారు. నీవు దేవుని యొక్క వాక్యాన్ని నిజముగా వాక్యమును బట్టి నడిచే వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే వ్యర్థమైన ప్రయాణాలు చేయమాక. ఎక్కడ పడితే అక్కడ నీకు ఇష్టం వచ్చినట్లుగా కూర్చోమాక. సమయం ఉంది, అవకాశం ఉంది. దేవులారా ఈ దినాల్లోనైనా సరే నీవు నీ కుటుంబంతో కలిసి, ఇదిగో సహవాసములో సంఘముతో కలిసి ఏంటి ఇదిగో నీవు ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనుషులకి గొప్ప సంతోషకరమైన పరిస్థితులు కలుగు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అలాంటి పరిస్థితులు నీ జీవితంలో నీవు కలిగి ఉండాలంటే ఖచ్చితంగా నీకు అవసరమైంది ఏంటంట? ఏమ్మా ఏంటంట? చెప్పండి ఏమ్మా, చెప్పండి. ఏం కావాలి ఇప్పుడు? దేవుని ప్రత్యక్షత. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ప్రత్యక్షత అండి? దేవుని ప్రత్యక్షత. చాలా రోజులు అయిపోయింది ఆ పుట్టింటికి వెళ్ళక. వెళ్ళి ఇవాళగా తిరిగి వెళ్ళొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా రోజులు అయిపోయింది మా అన్నయ్యను చూడక, మా అమ్మను చూడక, మా నాన్న చూడక. చాలా రోజులు అయిపోయింది, చాలా రోజులు అయిపోయింది. అమ్మ నాన్న మీదే ఉంది కానీ అత్త మామల మీద మాత్రం అసలు ఉంది. దేవుని మహిమ కలిగిన కాదు. అవునా కాదు? దేవుని స్తోత్రం. చాలా రోజులు అయిపోయింది, చాలా రోజులు అయిపోయింది. అయితే అవునండి, ఏం పర్వాలేదు. ఒక రోజున మనందరం కూడా కుటుంబాలతో కలిసి సంతోషించే దినం దేవుడు ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుని ప్రత్యక్షత కొరకు దైవ సన్నిధిలో కనిపెట్టేవాడిగా నీవు ఉండాలి. ఏలీకు దైవ ప్రత్యక్షత పొదువైపోయింది. అండి ఏలీ కుటుంబాన్ని గురించి దేవుడు సమయంతో మాట్లాడాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున మనందరి కుటుంబాల కోసం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దైవ ప్రత్యక్షత కోరుకునే వ్యక్తిగా, దైవ చిత్తానుసారంగా దైవ సన్నిధిలో కూడుకుని ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలని ప్రభు పేరుతో నేను మనవి చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నతమైన సింహాసనం మంది ఆశ్రయుడా మీ స్తోత్రం ప్రభువా. ఇంతవరకు నాయన నాతో మీరు మాట్లాడారు మీ స్తోత్రం. ఎత్తబడ్డ వాక్యానికి పరిశుద్ధాత్మ నీరు కట్టండి ప్రభు. అయ్యా దేవోక్తిని లేడు, జనులు కట్టు లేకుండా తిరుగుతారని ప్రభు. ఎదిగో ప్రభు ఆనాడు ప్రభు నాయన ఇశ్రాయేలు ప్రభు వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు నడిచారని ప్రభు. అందుకని వారు ప్రభు ఆ దినాలు దేవా ఇదిగో నాయన అయ్యా పండిన ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారని ప్రభు మీ లేఖనాల్లో మేము చూస్తూ ఉన్నాం. దేవా ఇదిగో ప్రభు దినాల్లో వారికి ఇష్టం వచ్చినట్టుగా నడవటం వల్ల వారి మీదకి నాయన శిక్ష వచ్చేసింది ప్రభువా. వారి మీదకి నా ప్రభు నాయన ఉగ్రత వచ్చేసింది ప్రభువా.
దేవా ఇదిగో ప్రభా ఆ విధమైన పరిస్థితులు ప్రభా నేటి దినాల్లో మా మీద కూడా ఉన్నాయి ప్రభా. అవన్నీ కొట్టివేయండి ప్రభా, సహాయం చేయండి. ఇక నుంచి మా జీవితాలను మేము సరి చేసుకుని ప్రభా అయ్యా మీకు ఇష్టడుగా మేము నడుచుకుంటానికి సహాయం చేయమని వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా ఇదిగో నాయన, మా ప్రభా నా తండ్రి, మా యొక్క నాయకులు ప్రభా అయ్యా అధికారులు ప్రభా ఆదేశాలను బట్టి మేము నడుచుకుంటానికి సహాయం చేయ ప్రభా. దేవా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు నడుచుకోకుండా ప్రభా ఇదిగో నాయన సామాజిక దూరం పాటిస్తూ ప్రభా అయ్యా ఎవరికి వారు వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ నాయన దేవా ఇదిగో ప్రభా నాయన మా ప్రభా ఈ మహమ్మారికి నాయన అయ్యా మా ప్రభా దూరంగా జీవితాలను గడుపుకునేవారిగా మీ కృపను బట్టి సహాయం చేయండి. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈనాడు ప్రభా ప్రపంచవ్యాప్తంగా నాయన అయ్యా ఈ కేసులు పెరిగిపోతామని ప్రభా అయ్యా వీటిని అంతమొందించండి ప్రభా. వీటికి అధికారం లేకుండా చేయను ఆయన అయ్యా ప్రజలు ప్రభా అందరూ కూడా ప్రభా నాయన మిమ్మల్ని మహింపరిచినట్లుగా గొప్ప కార్యం చేయి ప్రభా, సహాయం చేయను ఆయన మీకు వందనాలు. ఎదుగో ప్రభా నాయన దాదాపు 2 నెలల 14 రోజుల తర్వాత మా ప్రభా మరలా మీ సన్నిధిలో నాయన మేము కూడుకుంటానికి సహాయం చేశారు. మా ప్రభా నీ స్తోత్రం ప్రభా. అందరూ బట్టి నాయన అయ్యా నాయకులు బట్టి నాయన అధికారులను బట్టి నాయన దేవా మా ప్రభా ప్రభా నాయన మీ స్తుతులు చెల్లిస్తున్న వందనాలు ప్రభా అయ్యా ఇదిగో ప్రభా ఇంకును నాయన మా ప్రభా గంభీరంగా మిమ్మల్ని ఆరాధించినట్టుగా ప్రభా అయ్యా నా తండ్రి మీరు సహాయం చేయండి దేవా. మరి ముఖ్యంగా నాయన ఇదిగో ప్రభా ఈ కరోనాను వెళ్ళగొట్టి మీ నామాన్ని నాయన తెచ్చుకోండి అయ్యా. మీ స్తోత్రాలు చూపిస్తున్నాం. మా ప్రభా ప్రతి బిడ్డను మీతో ఆకర్షింపజేసుకోండి దేవా. మా ప్రభా మీకు తోడు వచ్చుకోండి. ఎంతవరకు దగ్గరుండి తండ్రికి దూరం ఉండి ఎంతమంది మీ మాటలు విన్నారు వారందరిని కూడా దీవించి ఆశీర్వదించుకోండి. యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అంతా కూడా మీకు మనం చేయించున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నా స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. ఈ సమయంలో మనము ప్రభు శరీరము ప్రభు రక్తమును